దాన్నో చెనక్కాయలతోటి నాకు చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు గుర్తొస్తే భలే అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కడిగి బాగా అవి చిన్నగా నొక్కి ఉప్పు పట్టడం కోసం కొంచెం సాల్ట్ వేసి కలిపి నీళ్ళు అస్సలు పోయకుండా ఇన్స్టాపాట్లో పెట్టాను చూడండి. గిన్నెలో మాత్రమే నీళ్ళు పోసాను, ఇన్స్టాపాట్ బౌల్లో మాత్రమే. ఉడికిన తర్వాత మాత్రం చాలా బాగున్నాయన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఆవిరికి ఉడకబెట్టాను కదా, నీళ్ళల్లో వేసి ఉడకబెట్టలేదు నేను. చూసారా లోపలికి నీళ్లు పోవు, నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. గింజలు లోపలికి చుక్క నీళ్లు కూడా పోవు అనమాట. ఇన్స్టాపాట్లో పెడితే ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టాను. నీళ్ళు పోకపోతే ఏమవుతుందంటే కాయ లోపలికి ఆ చప్పదనం అనేది రాదు, మరీ ఉప్పగా ఉండదు. ఆవిరితో పాటు ఉప్పు అయితే పట్టద్ది, కొంచెం తీపి ఉంటుంది అనమాట. నీళ్ళు పోతే మాత్రం చప్పగా అవుతుంది, కొంచెము టేస్ట్ తగ్గుతుంది. ఇట్లా చూడండి ఎంత డ్రైగా ఉందో, నొక్కి చూపిస్తున్నాను. చేతికి అసలు ఇంత తడి కూడా అవ్వట్లేదు. తంపటేసినట్టు ఉంటాయండి, కొంచెం అటు ఇటుగా తంపటేసిన కాయలాగా ఉంటాయన్నమాట. కానీ ఆ ఫ్లేవర్ రాదు.